పరిగెత్త అంటారనమాట. ఆదివారం అనేసరికి పరిగెత్త అంటారు. ఇది వరకు మీకు చాలా పర్యాయం చెప్పాను ప్రియులారా. అలాగూ పరిగెత్తిన ఒక కుటుంబం 3 పిల్లలను కోల్పోయింది. ఒకే రోజు 2 కొడుకులు చచ్చిపోయారు. ఆదివారము ఆరాధన లేదు, శనివారం పెళ్లి చూసుకున్నారు. పెళ్ళి అయిపోతానంటే ఆదివారం పక్కనే ఒక మంచి డ్యామ్ ఉందని డ్యామ్కి వెళ్ళిపోయారు. డాడీకి వచ్చేపు ఈత ఆడుకుంటాం డాడీ అన్నారు. ఆడుకోపోనరా అన్నారు. ఆడుకుంటున్నారు, ఈత నీళ్ళల్లో ఉన్నారు. పైన గేట్ ఎత్తారు. ఇంకో గేట్లో పోవాల్సిన నీళ్ళు ఈ గేట్లో కూడా లీక్ అయ్యాయి. కొట్టుకొని పోయారు 2 కొడుకులు. ఆదివారపు దినాన స్కూల్ అంతా ఎక్స్కర్షన్ వెళ్ళిపోతున్నాం డాడీ, పిక్నిక్. పో అమ్మా వెళ్ళిపో. 35 మంది కలిగిన బస్సులో ఆ అమ్మాయి ఒక్కటే, క్రైస్తవ అమ్మాయి ఒక్కటే చచ్చిపోయింది. ఎంత భయం లేదండి ఆదివారం అంటే నీకు? నువ్వు ఇచ్చే కానుకతో నేనేమన్నా మేడలు కట్టుకుంటున్నాను, మేడలు కట్టుకునే కానుకలు ఏమని ఇస్తున్నావు నువ్వు నాకు? ఒకవేళ ఆ రోజు కానుకంటే నేను అందుకే కదా అనేది ప్రతి నియామక కూడికలో దేవుణ్ణి ఆరాధించు అని. ఇది ఆదివారం అనేది ప్రశస్తమైన దినం. ఎందుకంటే క్రైస్తవునికి ఇది ప్రభు దినము అన్నాడు. మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దినం ఇది. ఈ దినాన్ని నిర్లక్ష్యం చేసిన నీవు ఎక్కడ జీవితాన్ని ప్రారంభించావో అక్కడికి వెళ్తావు ప్రియులారా. మళ్ళా గుర్తుపెట్టుకో. కొంతమంది నటన చేస్తారనమాట. అయ్యో మేము దేవుడు లేకపోతే లేమన్నా, మేము పొడుస్తా అంటారట్టే గుణపాలు తీసుకొని దేవుణ్ణి. ఎంత నిర్లక్ష్యం అండి ఆదివారం. 200 కూలి కన్నా తక్కువైనోడా నా దేవుడు. నీ ఆరోగ్యము, ఆయుష్. నేను దినాన్ని మీకు చెప్పాను ప్రియులారా. లాస్ట్ వీక్ ఒక అన్యులండి, వాళ్ళు క్రైస్తవులు కాదు. తమ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్లో పెట్టుకున్నారు, క్యాన్సర్ పేషెంట్ అని. నిన్న చచ్చిపోయాడండి ఆ పిల్లవాడు. ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఆదివారము మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. అన్యులండి. ఒక అన్యులు ఆదివారం మందిరంలోకి వెళ్దాం అనుకుంటే, క్రైస్తవుడు నువ్వు ఆదివారం అంటే ఎంత నిర్లక్ష్యం అండి నీకు, ఎంత నిర్లక్ష్యం నీకు. పద్మాసు ద్వీపంలో పడేశారండి యోహానును. అక్కడ ఉండి కూడా అంటాడు ప్రభు దినమున నేను పరవాసుడనైతేనే అని. భయమే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబులండి మీరు. ఆ రోజు మీరేమైనా 10 మందికి ఇంటర్వ్యూలు చేయాలన్నా మీరు? సరే చేయాలంటే 50 రోజుల్లో 52 ఆదివారాల్లో ఒక ఆదివారం చేసావేమో, 2 ఆదివారాలు చేసావేమో. ఎప్పుడూ భయం లేదండి. చిన్న ఉదాహరణ చెప్పమంటారా మీకు? మీరు ఏదో పనులు చేస్తున్నారు ఏమమ్మా, కొంతమంది స్కూళ్ళలో పనులు చేస్తున్నారు. మీరంతకై మీరు టీచర్కు చెప్పరు, ప్రిన్సిపాల్కి చెప్పరు, మీ పక్కన పరక పట్టుకునే వాళ్ళకి చెప్పరు, మీ పక్కన నోట్బుక్ పట్టుకునే వాళ్ళకి ఎవరికి చెప్పరు. మీరు ఎవరికి చెప్పకోకుండా మీ అంతకు మీరు మీ బంధువుల పెళ్ళికో, పుట్టినరోజులకో, కార్యాలకో వెళ్ళారనుకోండి. మరుసటి రోజు మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏమంటారండి వాళ్ళు? ఏమ్మా నిన్ను రాలే డ్యూటీకి అని అంటారు. నేను కొంచెం మా వాళ్ళ బంధువులు ఉంటే ఇంట్లే అని అంటే కన్నా షబాస్ అట్టుండాలమ్మా నువ్వు అంటారండి మిమ్మల్ని. ఏమంటారు వాళ్ళు? పనికి రామని చెప్పేదిలే, బుద్ధిలే. ఇంకొకసారి ఇలాగ చేస్తే నీ కసూడ్చే ఉద్యోగం క్యాన్సల్. నీకు ఏ ఉద్యోగం లేండి, నీకు పలాని ఉద్యోగం క్యాన్సల్. నీకు చెప్పుకోకుంటే, అంటే చెప్పుకోకుంటేనే నీకు ఇచ్చే 8,000, 10,000, 20,000 జీతమో క్యాన్సల్ అంటే దేవుని మందిరానికి చెప్పకుండానే ఆగుతుంటావు. నిన్ను దేవుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు నెత్తన పెట్టుకొని నిన్ను దీవిస్తా పోతాడులేండి. 4 ఉద్యోగాలు చేయి, 3 ఉద్యోగాలు చేయి, నేను ఆశీర్వదిస్తా కొడుకా, నిన్ను ఆశీర్వదిస్తా కూతురా, నిన్ను ఈ సంఘంలోనే ఉన్నతంగా దీవిస్తా కొడుకా అంటాడా? ఏమండి దేవుడు అంటే అంత నిర్లక్ష్యం. పైపెచ్చి ఒకవేళ మేమేమని అడిగితే మేము మందిరానికి రాంపో, ఏం చేసావు చేసుకోపో. రాగాకండి. ఒక్క రోజు ప్రయాస అనుకోకుండా, ఏం పర్లేదు ప్రయాస అనుకోకుండా కొద్ది రోజులన్నా మీరు మందిరానికి వచ్చినారు కదా, సరే ఆయన ఏదో గద్దించినందుకో హెచ్చరించినందుకో మీరు మానేసినారు కదా, మీ బతుకులు బాగుండాయా అని ఒక్కసారి అందరినీ తిరిగేసుకొని రండి. చాలా మంది ఏం పోలేదులే, కొంతమంది పోయినారు. ఆ కొద్ది మందిని తిరిగేసుకొని రండి. 2 మొగులను మెయింటైన్ చేసిన వాళ్ళు ఒకరు, అప్పులతో ఊరిడిచిన వాళ్ళు ఒకరు, భయంకరమైన దారిద్రతను అనుభవించే వాళ్ళు ఒకరు, భయంకరమైన శాపాన్ని అనుభవించారు కొందరు. వాళ్ళందరూ మీకు తటస్థ అయిపోతారు. వాళ్ళ లిస్టుకి మీరు కూడా చేరండి పోయి. ఏమండి మీరేమన్నా మమ్మల్ని పోషిస్తున్నారా? నా పోషకుడు దేవుడు ప్రియులారా. అందుకే నేను చెప్పాను, మీరు ఇచ్చే అర్పణను నేను టీవీ పరిచయకి ఎందుకు వచ్చిస్తున్నాను తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించాలని. నేను తిన్న దీవిస్తాడు,
అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని దీవించాలి, 10 మంది సువార్త వింటారు అని. అంటే దేవుని మందిరముల గురించి మాట్లాడుతున్నాం కానీ మా ఇంటికి వచ్చి పోతాను నేను 2 రోజులకు ఒకసారి అని చెప్తానమ్మా మేము. దేవుని మందిరము చాలా ప్రశస్తమైనది. మళ్ళీ ఒకసారి చదవండి 14 వచనం, 132వ కీర్తన 14 వచనం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను అయిపోయిందా? ఇప్పుడు 15కు రండి. అప్పుడు అయిపోరా, ఇప్పుడు 15కు రండి. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము. ఉందా మీకు ఆశీర్వాదం? ఉందా మీకు ఆనందం? ఉందా ప్రియులారా? ఆలోచించేయండి. మేము నిన్న వారం రాలే అందుకే మమ్మల్ని అంటున్నాను, అవసరంలే. ఆల్మోస్ట్ అందరంతే. ఒకరిద్దరు అనుకోమాకండి. ఏదో ఒకరిని ఉద్దేశించి వాళ్ళు రాలేదని చెప్పేసి అన్నారు. నువ్వేం పెద్ద ముత్తైదువేం కాదు, నువ్వు అంతకన్నా అంగేమో చూసుకో. అందరి ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి. ఇక్కడ నేర్చుకుంటున్న మాటలు ఎక్కడ మీకు దొరకవు ప్రియులారా. దేవుని సన్నిధానంలో అక్కడ చూడండి, నేను నిండారులుగా దీవించేది ఎక్కడండి? మందిరంలో. మీరు చెప్పమంటారా? దేవుని మహాకృపను బట్టి దుబాయ్, అబుదాబి, షార్జా 3 ప్రదేశాలన్నిటినీ బాగా చక్కగా తిరిగాం. కొన్ని చోట్ల సముద్రం దగ్గర ఆడుకున్నాం, కొన్ని చోట్ల డిజర్ట్లోకి వెళ్ళిపోయాం. ఆ ఇసుక దారిలోకి వెళ్ళిపోతే అది ఒక పెద్ద ఎడారి, ఎలాగ సంచరించాడు అబ్రహాం, అవన్నీ చూసాం. తర్వాత మనసును ఉప్పొంగు చేసేటటువంటి చాలా సంగతులు అన్నీ తిరిగాం. కానీ మరలా చెప్తున్నాను ప్రియులారా, నాకు నా దేవుని మందిరములో మీతో కలిసి ఆరాధించడంలో ఉన్న ఆనందం అది దుబాయ్ కాదు, రేపొద్దున అమెరికాకి వెళ్ళినా కూడా రాదండి, రాదు. ఎందుకో తెలుసా? ఇది ప్రభువు దినం, ప్రభువును గణపరచాల్సిన దినం, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దినం. ఈ దీన సేవకుడు దీవించబడింది మీరు ఇచ్చిన దాంతో కాదండి. 24 సంవత్సరాలలో ఆదివారాన్ని కోల్పోను ప్రియులారు. నేను కోల్పోతే మీకు చెబుతాను చూడండి. రేపొద్దున పలానా చోట ఆరాధనకు వెళ్తున్నాను, సేవకురాలు ఉంటుంది, వాక్యం చెప్తుంది, నేను అక్కడ 10 మందికి వాక్యం చెప్పాలి. అది కూడా ఎందుకోసం వెళ్ళవలసి వచ్చింది, ఆ విషయాలన్నీ చెప్పి వెళ్తాం మేము. కానీ మీరు మాత్రం దేవుని మందిరానంటే ఏం లెక్కల పని అంటే లెక్క. పనిలోకి చెప్పకపోతే లెక్క చెడుగుతారు మిమ్మల్ని. రేపొద్దున రావద్దంటారు. ఇక్కడ ఎప్పుడు రావద్దంటారని కాసి పెట్టుకుంటారు కొంతమంది. ఇదే మాకు కావాల్సింది, ఎక్కడ పోకుండా మేము ఇంటికి. అందుకే నేను అన్నాను, ఎక్కడ పోకుండా ఇంటి దగ్గర ఉన్న బతుకులు ఎట్లున్నాయో చూసి రండి ఒకసారి వెళ్ళి. తెలుసు కదా, మీతో ఎప్పుడో ఒకసారి మాట్లాడింటారు ఎక్కడో చోట, నేను పేర్లేం చెప్పట్లా. వెళ్ళి చూసి రండి. దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి అండి. దావీదు తన బిడ్డలకు అదే నేర్పించాడు. ఈ మధ్య మేము కొంతమంది పిల్లల్ని అడిగాం, ఏంట్రా ఆదివారం పూట ప్రార్థనకు రాకుండా? మా నాయన ఏందో పిలుచుకుపోతాడు, మా అమ్మ ఏందో పిలుచుకుపోతుంది అంటే పిల్లలకు కూడా ఏం లేదు, ఇష్టం లేదు. మందిర సహవాసాన్ని కోరుకునే పిల్లలు దేవుని సన్నిధానంలో ప్రభునందు ప్రియులారా శ్రేష్టమైనది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. చాలు ప్రియులారా. 4వది ఏంటంటే ప్రియులారా, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో. పరస్పర అంటే ఒకరితో ఒకరు అని అర్థం. ఒకరితో ఒకరు క్షేమాభివృద్ధి కలిగేటటువంటి వాటి విషయమై ఆసక్తితో అనుసరింతుము అనే ఇక్కడ ఒకటి మాట పెట్టి కిందనేమన్నాడు, వెంటాడుదము అని అన్నాడు. 4వది ప్రియులారా, దేవుని నమ్మిన మన జీవితాలలో ఆసక్తి దేనిలో ఉండాలి అంటే ఒకరితో ఒకరము సమాధానపడే విషయములో. ఏ విషయంలో?
సమాధాన పడే విషయంలో ప్రియులారా, ఈరోజు మనిషిలో దాగున్నటువంటి అహంకారం ఏంటంటే, పెద్దోళ్ళైనా సరే వాళ్ళే వచ్చి మాట్లాడాలా మాతో. ఏమండి, చిన్నోళ్ళు ఒక మెట్టు దిగితే ఏమైంది? తగ్గించుకోవడం అనేది గొప్ప దీవెన కాదా? క్షేమాభివృద్ధి తగ్గించుకున్న వాళ్ళకి కలుగుతుందా, హెచ్చించుకున్న వాళ్ళకి కలుగుతుందా? తగ్గించుకున్న వాళ్ళకే ప్రియులారా కలిగేది. బైబిల్ అదే చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు బహుగా హెచ్చించబడతాడు. ఈరోజు సమాధానం ఎందుకు లేదంటే, పరస్పరం మాట్లాడుకునే స్వభావాలు లేవండి. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. ఎదుటి వ్యక్తితో మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే అనేకమైన సమస్యలు తొలగిపోతాయి. కానీ ప్రతి ఒక్క మనిషికి వచ్చే అడ్డు ఏంటంటే అహం. నేనెందుకు మాట్లాడాలి, నేనేం తక్కువ, నేనేమిది అనే అహం. ఈ అహము అవమానాన్ని తెస్తుంది అని యేసుప్రభుల వారి లేఖనంలో చెప్పాడు. ఎక్కడన్నా అంటారా? అహంకారము వెంబడి అవమానము వచ్చును అని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పలికాడు. చాలా చిన్న జీవితం అండి ఇది. చచ్చిపోయిన తర్వాత ఏడసాల్సిన అవసరం ఏమిలే. బతికుండగానే ఒకరితో ఒకరు సమాధాన పడాలి, మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు మనము బస్సులో పోతున్నాం అనుకోండి, లేదా హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, ఎవడో తెలియని వాళ్ళు స్పీడ్గా వాళ్ళ టెన్షన్ మీద వాళ్ళు పోతా టపామని కాలు దొక్కుతారు. అబ్బా అని కాలు పట్టుకుంటారు. సారీ అంటారు వాళ్ళు. సారీనా ఇంతగా దొక్కి అంటామా? పర్లేదులేనా పో అంటామా? ఏమంటాం? పర్లేదులే పో అంటాం. ఎవరైనా పొరపాటుగా మనల్ని తగిలినా, లేదా పొరపాటుగా ఎవరైనా తొక్కినా సారీ అంటే కన్నా సారీ చెప్పాలే వదిలేయి అంటాం. అంటే పనికి మాలినోళ్ళు, తరంగానోళ్ళు, తెలియనోళ్ళు సారీ చెప్తే ఒప్పుకుంటాం. తెలిసిన వాళ్ళు సారీ చెప్తే మాత్రం తిప్పుతాం, మోసి దెబ్బ తిప్పేస్తారు. క్షేమాభివృద్ధి కలగదు, అది ఆసక్తిని పుట్టించదు ప్రియులారా. పరస్పర సహకారం. అందుకే యేసుప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏం మాట్లాడాడు అని మనం లేఖనాల్లో చూస్తే, నువ్వు అర్పణము అర్పించడానికి వెళ్ళినప్పుడు, నీవు ఆయన శరీర రక్తములను పానించేట్టుకు వెళ్ళినప్పుడు, నీకు ఎవడి మీదనైనా కోపము, ద్వేషము ఉంటే ముందు ఇదిగా తీసుకోవాల్సింది. ముందు అడిగి పోవాలి, నువ్వు మన దగ్గర పో, సమాధానపడు, మరలొచ్చి నా బల్లలో చేయి వేయి అని అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ కొట్టాడు అట్లే ఉండాలా, ఇదిట్టే ఉండాలా? ప్రభునందు ప్రియులారా, జీవితము చాలా చిన్నది అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడున్న వ్యాధులు, ప్రబలుతున్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు మనిషిని మరణానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. మాట్లాడుకోవాలి, మనం ఒకరితో ఒకరం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. ఆప్యాయతను, అనురాగాలను పంచుకోవాలి. ఈ జీవితం ముగించిన తర్వాత ఏం చేసిన లాభంలా? అమ్మా నాయన బతుకున్నప్పుడు పిడికడ అన్నం పెట్టరంట, చచ్చిన తర్వాత మేకపోతు కోసి వాళ్ళని పిలిచి పెట్టి వీళ్ళని ఏంటికిరా? ఏంటికి? ఎప్పుడు మేకపోతు తలకాయ కాలు నూదినికి కాదు ఇవన్నీ. బ్రతికున్నప్పుడు నేను అనుకుంటాను, ఒక దినానికి తక్కువ అంటే ఒక 30,000-40,000 ఖర్చు అవుతుంది. 34,000 ఖర్చుతో నీ తల్లిదండ్రికి ఎన్ని రోజులు పెట్టచ్చు? నువ్వు పిడికడ అన్నం పెట్టలేవు, నువ్వు అంత ప్రేమ ఆప్యాయతలు చూపలేవు. వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుందని చూడడం. నువ్వెప్పుడు బాగుపడతావుగా? నువ్వు ఎప్పుడు దీవించబడతావు? ఎంతసేపు వాళ్ళ వైపే చూస్తున్నావు. నువ్వు ఒక తల్లివో, నువ్వు ఒక తండ్రివో అయ్యావు, నువ్వెప్పుడు ఆ తల్లిదండ్రులకు చేయూతనిస్తావు? పరస్పర సహాయాదరణలు కలిగించుకునే సమాధానం నీకు లేకపోతే, ప్రేమగా అమ్మా అనకపోతివి, ప్రేమగా నాయనా అనకపోతివి, జాలిగా అత్త అనకపోతివి, ఓ మామాని మాట్లాడకపోతివి, పెద్ద చిన్న తారతమ్యాలు, భయభక్తులు ఉండాలి. పూర్వపు దినాల్లో స్త్రీలు మగోళ్ళ ముందర ఏం చేసేవాళ్ళు కాదు, అత్త మా ముందర ఏం చేసేవాళ్ళు కాదు, కూర్చుండేవాళ్ళు కాదు. ఇప్పుడు కాళ్ళు ఊపుతారంటే కూర్చొని మన వాళ్ళు తక్కువలేం కాదు. మా సంసారం మాది, మీ సంసారం మీది కాకపోతే పక్కింటి వాళ్ళు తట్టదు, ఏమి మీదే. పెద్ద చిన్న ఉండక్కర్లా, భయభక్తి ఉండక్కర్లా. మనం దీవించబడాలంటే
కాసిన చెట్టు కాయలు కాసినప్పుడు ఎప్పుడు వంగుతుందే? నువ్వు దీవించబడాలంటే తగ్గించుకో. సమాధానం ఏది నీలో? క్షేమాభివృద్ధి కలిగించుకునే, పరస్పర సహకారం అందించుకునే మాటలేవి? పోయిన దినాలు ఎంత బాగుండేవండి. పక్కింట్లో ఊరిమిండి నూరుకొని ఈ ఇంట్లో పండు మిరపకాయల కారం నూరుకుంటే ఈ ఊరిమిండి వాళ్ళింటి పండు మిరపకాయలు వీళ్ళింటికి వచ్చి హ్యాపీగా తిని మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు చికెన్ ఇచ్చిన కుక్కలు తినాల్సిందే లాస్ట్కు. అట్లా తయారైపోయారు. ఏంది వాళ్ళది తినేది మనం? అరే కోడి అది బజార్లో పారం కోడి రాదండి. కోడి అయినా కానీ వాళ్ళ కుండలో ఉడికింది అంతే. వాళ్ళ కుండలో ఉడికింది మాత్రం తిననే. మనం ప్రార్థన చేయమంటే యేసు ప్రభుల వారు ఈ ఊరు నుంచి ప్రస్తుతానికి అమెరికాలో దీవించి నీకు పోతానే కూడా మధ్యలో కట్టకడతామిట. ఈడ దిగాల ముందు, పులివెందుల్లో దిగాల ఫస్ట్, ఈడ దిగిపోవాటికి ముందు ఆయనకే భయం పుట్టిస్తాం. సమాధానం మాత్రం మనం ఉండం. సమాధానం చాలా గొప్పదండి. ఏముందన్న సమాధానంలో? సంతోషం ఉంది ప్రియులారా, సంతోషం ఉంది సమాధానంలో. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎవ్వరు సమాధాన పడినా ఎంత సంతోషం అండి. ఇట్లా అక్కడ నుంచి అన్న వస్తున్నాడు 400 మందితో. ఇక్కడ నుంచి తమ్ముడు భార్య పిల్లలు అందరినీ పంపించేశాడు, గుంపులన్నీ పంపించేశాడు. ఒక్కడే వస్తున్నాడు. అయిపోయింది, రేపొద్దు మా అన్న చేతిలో చచ్చాను అని చెప్పేసి వస్తున్నాడు. అంతకుముందు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అక్కడ నుంచి సైన్యంతో వచ్చిన అన్న తమ్ముని ఏం చేస్తున్నాడు? కౌగులించేసుకున్నాడు యాకోబును. తమ్ముడా, ఎన్ని రోజులైందిరా మనం కలిసి, ఎన్ని రోజులైంది. మీరు అక్కడ చూడండి, వాళ్ళు కలిసి ఎంత ఆనందించారు, ఏడ్చారండి, ఏడ్చారు ప్రియులారా. ఇక్కడున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలు మీ మంచాల మీద పడుకునేటప్పుడు చూడండి, అన్న మీద తమ్ముడు, తమ్ముని మీద అన్న, ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని ఎంతగా పడుకొని హ్యాపీగా మా తమ్ముడు మా చెల్లెలు అని చెప్పుకొని, లేదా మీరు పడుకుంటే మీ పిల్లవాడు వచ్చేసి ఆయనట కాలు మిందేసి డానీ అని అంటానంటే, అయ్యో ఏమంది నాన్న అని అండ్రి. నిన్నన్నిటి ఇంతకుముందు మీ నాయన కూడా అనింటాడు, అనింటాడా లేదా? నీ కాలు వేస్తానంటే అయ్యో ఏమైంది నానంటే డాడీ అని అంటానే నీ పానం ఉప్పొంగి వారకు జరిగితివే, నొలక వారకు జరిగితివే. నీ కొడుకు మంచం సెంటర్ ఇస్తే ఆ ప్రకారంగా మీ నాయన కూడా ఇచ్చిండ్రా. మరి ఇచ్చిన తల్లిదండ్రులతో మాటలు లేవు, అన్నం పెట్టి అత్తమామలతో మాటలు లేవు, ఆస్తులు కావాలి కానీ ఆత్మీయతలు వద్దేంటండి? అపోస్తులుడైన పౌలుతో కొట్టడాలి మీరు, నాతో కాదు. దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఆసక్తి. దీనికి పైపెచ్చి మీరు చెప్పే మాట ఏంటో తెలుసా? రమ్మను చూసుకుంటాం. ఎక్కడికి రావాలా అంటే ఆమె ఇంటికి పోయి పెట్టెలో గుడ్డలన్నీ సర్దుకుని మీ ఇంటికి రావాలరా, లేకపోతే చూసుకోవా? సరేలే, నువ్వే ఆమె అనింది అనుకో, మా ఇంటికి రమ్మని చూసుకుంటామంటే నువ్వు పెట్టెలో గుడ్డలు పెట్టుకొని పోతావా? అబ్బా, నువ్వు మామూలుడివా, మామూలు దానివా? పెట్టెలో గుడ్డలు పెట్టుకొని పోవడం కాదు, నిప్పు పెడతావు, ఏమి లేకుండా ఉంటే ఉండాలని చెప్పేసి. ఎక్కడుందండి సమాధానం? ఆసక్తితో ఉండాలంట సమాధానంలో. నేనుగా చెప్పింది, ఎవరనింది? ఆయన, పౌలయ్య. దేవుడు అంటున్నాడు, సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిలో ఆసక్తి. పలకరించుకోండి ఈరోజు ఫోన్ చేసి. ముఖ్యంగా ఆడబిడ్డలారా, మీకే జ్ఞాపకం చేస్తున్నాను, ఎంగిలి మూసినా మీ అమ్మ ప్రేమే, మా ఇంటికి రాగాకుమ్మే అన్నే మీ నాయన ప్రేమే, నా గడప తొక్కగాకుమ్మే అన్నే మీ నాయన ప్రేమే. ఎన్ని మాటలు వస్తారు? మేము మా ఇంటికి సిగ్గు లేకుండా అన్నే మీ అన్నలు ప్రేమే, మీ తమ్ములు ప్రేమే. కానీ అంత మాటలు ఏం మాట్లాడిండరు, కానీ మీ అత్త మామంటే ఎప్పుడు ద్వేషమే. ఎందుకండి ఇలాగా? ఎందుకు అలాగా? తాము కని 20 ఏళ్ళలో 22 ఏళ్ళలో సాకి నీకు ఇచ్చారు భర్తగా, ఆ కొడుకుని ఈడ మొదలు చేసిన తప్పు ప్రియులారా. మనం ప్రార్థన చేసుకునే బిడ్డలం కాబట్టి ఇలాంటి ద్వేషాలు ఉండకూడదు. నవంబర్ డిసెంబర్లో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ. కొంతమందికి ప్రేమ ఆప్యాయతలు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు బలేస్తాయి, చాలా స్పీడ్గా తిరిగేస్తారు. ఆ పండగలు అయిపోతానంటే మళ్ళీ ఎండగడతారు అందరినీ. అట్టొద్దు. దేవుని బిడ్డలమండి మనం.
దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనం చేసిన ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తప్పిపోతున్న తప్పిదాలను బట్టి దేవుడు మనల్ని క్షమించకుండా శిక్షించినట్లయితే ఈరోజు మనం ఉంటామా? ఇక్కడ ఎవ్వరు ఉండం, ఇన్క్లూడ్ మీ, ఎవ్వరు ఉండం. మరి అలాంటప్పుడు ఆయన అంత ప్రేమ చూపితే, అంత క్షమా సమాధానం మన ఎడల కలిగి ఉంటే కొంచెం చూపడానికి ఏంటండి మనలో? దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారు మొదటిది దేవుని గురించిన విషయాలలో ఆసక్తి, రెండవది ప్రార్థనలో ఆసక్తి, మూడవది మందిరానికి ఎగరగొట్టడంలో ఆసక్తి, రావడంలో ఆసక్తి అది, నాలుగవది పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే, సహాయము కలిగించే సహవాసములో ఆసక్తి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఆసక్తి, ఒకరితో ఒకరు పలకరించుకోవడంలో ఆసక్తి. ఎవరి మీదైనా ద్వేషం ఉందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళే రావాలని కోరుకోమాకండి. పిలిచారా? వెళ్ళండి, లేదా మాట్లాడండి. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది, చాటున ఇచ్చిన బహుమానము లోపల ఉన్న కోపాన్ని తీసివేస్తుందంట. కాబట్టి వాళ్ళని పిలిచండి, మంచిగా ప్రేమ ఆప్యాయతలతో పలకరించండి. ఈ చిన్న జీవితంలో మన కుటుంబాలతోనే మనం సఖ్యత సమాధానంగా లేకపోతే దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన మనకు దీవెనలు కలగవు ప్రియులారా. మన పిల్లలను ప్రేమించినట్టే మనల్ని ప్రేమించారు ఒకప్పుడు, మన తల్లిదండ్రులు ప్రేమించారు. అందుకే మనం ఈరోజు ఇలాగున్నాం. ఈరోజు మన పిల్లలను మనం ప్రేమిస్తున్నాం. ఈరోజు మన వాళ్ళని మనం ప్రేమించకపోతే రాబోయే కాలం ఇంకా హై స్పీడ్ కంప్యూటర్ యుగంలో మన పిల్లలు మనల్ని అస్సలు ప్రేమించారు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా పరస్పర సహాయ ప్రేమ ఆప్యాయతలు, ఉత్తుత మాటలు మాట్లాడగాకండి. తీయగుంటాయి కొందరు మాటలైతే, తేనె కన్నా నునుపు ఉంటాయి, ఏం ఉపయోగాలు ఉండవు. అలాగొద్దు. మాటల కన్నా ముందు ఏముండాలి? చేతల్లో క్రియ కనపడాలి, క్రియ కనపడాలి. దేవుని బిడ్డలముగా మనం ఇలాంటి స్థితిని కలిగి ఉంటే ఈ ఆసక్తి మనల్ని ప్రభువుతో యుగ యుగాలు నిలబెడుతుంది. లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. దేవా, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి. నీ బిడలమైన మమ్మల్ని నీ మార్గంలో నడిపించండి అని అడుగుదాం. దేవుని బిడలారా, ఏ ఒక్కరి కొరకో కాదు, అందరి ఆత్మీయ క్షేమం కొరకు దేవుడు మాట్లాడాడు. నీవు ప్రార్థనకి వెళ్ళాను అని చెప్పుకుంటున్నావు, కానీ ప్రార్థిస్తావా? నువ్వు పనికి వెళ్తున్నాను, పనికి వస్తానేనంటావు. అమ్మ నీకు పని చేయడం వచ్చా అంటే ఏమంటావు? వస్తుందన్నా అంటావు. రాకపోతే నేర్చుకుంటాలే అన్నా అంటావు. మరి ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థనకు రాబట్టి? ఏమి నేర్చుకున్నావు? ఏం చేస్తున్నావు? ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో ఉంటావా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి పనులకు వెళ్తావా? ఇదేనా ప్రభు నేర్పించింది నీకు ఇన్ని రోజుల్లో? ఏమి దీవించబడ్డావు? ప్రార్థన వాక్య ప్రకారముగా నడుచుకున్నట్లయితే పక్షి పైకి ఎగిరినట్టుగా నీ జీవితం ఉన్నతంగా దీవించబడుతుంది కదా ఆయన చెప్తున్నది. ఆ మాటల మాధుర్యతను విని అట్టి అడుగు జాడల్లో నడుద్దాం. దేవుని ప్రియబిడ్డలారా, ఒకరి మీద ఒకరు ద్వేషాభిప్రాయాలు వద్దు. చివరి దినాల్లో ఉన్నాం. నలుగురితో చక్కగా మాట్లాడుకుందాం, పలకరించుకుందాం, బాధలు వచ్చినప్పుడు పంచుకుందాం. వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు అందుకే మాకు ద్వేషం అంటారా? వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ప్రేమ చూపండి, మీ దేవుడు ఇస్తాడు, మీకు కొరత కొదవ లేకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇహ పరములలో పూజ్యనీయుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా. మీ లేఖనములో మీరు మాట్లాడుతూ కాగా, ప్రభునందు నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అన్న భక్తుడైన పౌలు కొరంది మొదటి పత్రిక 15:58 చెప్పిన రీతిగా ఆసక్తిని మేము కొన్ని దినాలకు పరిమితము కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై తుదమట్టుకు మా ఆసక్తిని కనపరిచే విషయంలో మీరు కృప చూపండి తండ్రి, కృప చూపండి. మా ప్రియులు ఇప్పటికీ నామకార్థపు భక్తిని బట్టి ఎంతో నష్టపోతున్నారు నాయన. ఏమి నష్టపోతున్నారో తెలుసుకొని కూడా అలాగే అపవాది చేత కఠినమైన స్వభావాలతో నడిపించబడుతున్నారు. అది మీ ఉద్దేశము కాదు. కాబట్టి ప్రార్థనా జీవితంలో
క్రమమైన మందిర సహవాసములోను పరస్పర సమాధానము కలిగించే క్షేమాభివృద్ధి విషయములోను ఆసక్తిని కనపరుస్తూ మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి. ఓ తండ్రి, ఈ వాక్యమైన బిడ్డల జీవితాల్లో ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉండగానే అంతరంగాలలో ఒక తెలియనటువంటి మంట ప్రారంభమై ఉంటుంది. వాక్యము చేత మరింత వెలిగించబడ్డానికి సహాయము చేయండి. చేసిన తప్పిదాలు మరలా పునరావృతము కాకుండా, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.